ఎస్. సో మరి షూట్ ట్రావెల్ టైంలో మీకు ద బెస్ట్ డే అండ్ ద వర్స్ట్ డే ఎప్పుడు అనిపించింది? ద బెస్ట్ డే, ద వర్స్ట్ డే. ఫస్ట్ మీరు చెప్పాలి, తర్వాత మీరు చెప్పాలి. Best day, I would say, when I was homesick. We were shooting for like a month in Hyderabad, and I was missing my home food, like Maharashtrian food. So I just told Srinu that I'm missing my, roti and bhindi sabzi, paneer sabzi. So later on the next day, Yes, ma'am. Okay. Anything else, ma'am? Please translate. next day he and his wife, they prepared me a whole meal that was really sweet of them, and that was the best day for me because I had my home food after a long time. And the worst day, I wouldn't say worst day, but it was very stressful Hectic. day. It's kind of a hectic. Yeah, stressful day. I think when we shot, there's Hospital. one hospital scene in the movie, and it's very challenging for Sweetie's character because there are like big monologues in the scene, and I was really stressed out for the scene because big Telugu dialogues, and it was new for me. And Chari Garu told me you have to do it right, so I was really taking so much of stress. But after the shot, he said, "Great job." So I was relieved. She So did, మరి మీ days? finally. నాకు ఒక రోజు మార్నింగ్ షూట్ పెట్టి మళ్ళీ మార్నింగ్ వరకు చేస్తున్నాం. ఓకే, 24 hours. 24 చేస్తున్నాం. ఫుల్ ఆఫ్ యాక్షన్, అంటే మీన్స్ చిన్న ఫైట్స్ అట్లాంటి ఉన్నాయి అనమాట, యాక్సిడెంట్ సీన్స్ అట్లా ఉన్నాయి. అవన్నీ మార్నింగ్ నుంచి చేసుకొని బాగా నలిగిపోయాను అనమాట. మీరు టీజర్లో చూస్తే మొత్తం బైక్ స్కిడ్డింగ్ ఒకటి ఉంటుంది, కంప్లీట్ ఒక బ్లడ్ స్ట్రెయిన్స్ తో ఉన్నది కూడా ఒకటి. బైక్ స్కిడ్డింగ్తో మొత్తం రోడ్డు మీద రాక్కుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. ఈ ఫేస్ అయితే టక్ కొట్టుకుని వెళ్ళిపోయింది. నాకైతే దాంట్లో నవ్వుతూ ఉండాలి, మళ్ళీ పెయిన్ అంటాం కదా, అది అనడానికి వీల్లేదు. సో నాకైతే How many takes did you do it? 4 takes I think. That skit wala shot? Oh. అది నాకు నిజంగా అదే నా వల్ల అవ్వట్లా. ఎందుకంటే లోపల నుంచి పెయిన్ వస్తుంది, అది ఎక్స్ప్రెస్ చేయకూడదు, స్మైల్ ఉండాలి. నాకు అది చాలా హార్డ్ అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకోటి పడిన వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు అందరూ వస్తూ ఉంటారు అనమాట. అప్పటి వరకు సింగిల్ టేక్ అనమాట అది. అప్పటి వరకు అది వింటర్ సీజన్, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది, చాలా చలి ఉంది, బాడీ అంతా ఇదవుతుంది. ఇదేమో ఇలా ఉండాలి. ఇక్కడ అంతా పెట్టి పొద్దునుంచి చేస్తున్నా కానీ స్టెయిన్ అయిపోయింది, బాగా అయిపోవడం వల్ల షివర్ అవుతున్నాయి. ఇట్లా షివర్ అవ్వద్దు, సింగిల్ టేక్. నాకు అది వర్స్ట్ డే, అండ్ ఇవన్నీ చేయగలిగాను, ద బెస్ట్ డే అయింది. రెండు ఒకే రోజు అయింది. కమింగ్ టు అంకిత, సో మీరు ఫస్ట్ డే ఇట్లా షూట్ డే రోజు ఇట్లా అడుగు పెట్టగలరు, వెన్ యూ స్టెప్ ద ఫస్ట్ డే ఫర్ ద షూట్, ఎట్లా అనిపించింది? డిడ్ యూ ఫెల్ నర్వస్ ఆర్ హ్యాపీ? వాట్ డిడ్ యూ ఫెల్ యాక్చువల్లీ? I was a little bit nervous, but like speaking, like about the lines only I was nervous, not like facing the camera, because in real life I'm a very filmy person. I'm very comfortable in front of the camera. I've been doing this since I was a teenager and child. So camera facing I was okay, but like with the lines, because it's a new industry and you're learning a new language. So that was really interesting for me. మీరు ఎటువంటి హోంవర్క్ చేసిండ్రు? సో ఈ స్మైల్ కంటిన్యూస్గా ఉండడానికి, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ కూడా హ్యాండిల్ చేయాలి అంటే మీరు ఎటువంటి హోంవర్క్ చేసిండ్రు ఈ సినిమా? స్టార్టింగ్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఛాలెంజింగ్ అనిపించింది నాకు. అందువల్ల డైరెక్టర్ గారికి కొంచెం డౌట్ ఉండే, ఎలా వస్తుంది ఏంటి క్యారెక్టర్, నవ్వుతూ ఉండడం ఎంతవరకు మనం చేయగలం, ప్రాక్టికల్గా చూద్దాం అని చెప్పేసి వర్క్షాప్ పెట్టుకున్నాం. వర్క్షాప్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఓకే, 50% 60% వస్తుంది. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకేంటంటే క్యారెక్టర్, దాని తాలూకు కాస్ట్యూమ్ వేస్తాం, దాని తాలూకు ఫాదర్ ఇవాళ సెటప్ అంతా రెడీ అవుతుంది, వాడికో ఇల్లు ఉంటుంది. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత మారుతుంది బేసికలీ, మీకు తెలుసు. సో దానివల్ల లొకేషన్కి వెళ్ళిన తర్వాతే 100% వచ్చింది అది. సో దానికి హోంవర్క్ అంటే ఓన్లీ వర్క్షాప్ ఒకటి చేసాం సిస్టర్ క్యారెక్టర్తో, మా ఫాదర్ క్యారెక్టర్తో. సో అక్కడ నాకు కొంచెం అర్థమైంది క్యారెక్టర్ గురించి. దాని తర్వాత ఏంటంటే నవ్వుతూ అన్నీ ఎలా చేయాలి అని అంటే మనం ఓన్లీ ఐస్లో చూపించాలి. ఐస్లో చూపించాలంటే ఈ ఫోర్ హెడ్ అనేది కొంచెం మనకి హెల్ప్ చేయాలి. ఇవి ఒకటి సపోర్టింగ్ ఫేస్ ఫీచర్స్ అయితేనే మనకి అవుట్పుట్ అనేది రాగలుగుతుంది. సో అవి కొన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసి చూశాను, అంతే, ఇంకేం లేదు.